హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను ఈ వీడియోలో 2 రెసిపీస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పాఠోళి, దానికి సైడ్ డిష్గా మెంతుల పులుసు. పాఠోళి అనేది శనగపప్పు నానబెట్టి చేసుకుంటారు. దీని పేరు ఎలా వచ్చిందో మాత్రం నన్ను అడగండి, నాకు తెలియదు. అలాగే మెంతుల పులుసు. వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ చక్కగా స్కిప్ చేయకుండా చూడండి. మంచి టేస్టీ రెసిపీస్ 2 మీకు అందుబాటులోకి వస్తాయి. పాఠోళి చేసుకోవడానికి మనం శనగపప్పు నానబెట్టుకోవాలి. శనగపప్పుతో పాటుగా ఎండుమిరపకాయలు కూడా వేసి, కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేసి ఒక 4-5 గంటల పాటు శనగపప్పు నానబెట్టుకోవాలి. నేను ఈ కప్ మెజర్మెంట్ యూస్ చేసి శనగపప్పు నానబెట్టాను. ఇది 1 కప్ మెజరింగ్ కప్స్లో పెద్ద కప్పు 1 కప్. ఈ 1 కప్ తీసుకుంటే 6 మనుషులకి ఆరాంగా పాఠోళి వచ్చేస్తుంది. శనగపప్పే కాకుండా పెసరపప్పు, కందిపప్పులతో కూడా పాఠోళి చేస్తారండి. ఆ వీడియోలు కూడా త్వరలోనే చూపిస్తాను, తప్పకుండా చూడండి. శనగపప్పు బాగా నానింది అనడానికి ఇండికేషన్ ఏంటంటే, మనం ఇలా వేలుతో విరిస్తే విరిగిపోవాలి పప్పు, అంత బాగా నానాలి. నానిన తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకొని, ఎండుమిరపకాయలు అలాగే శనగపప్పు కూడా గ్రైండర్లో వేసుకొని, నీళ్లు ఏమాత్రం కూడా పోయకూడదండి. అస్సలు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. శనగపప్పులో ఉండే తడే సరిపోతుంది. నీళ్లు పోయాల్సిన అవసరం వస్తే చాలా కొంచెంగా పోసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ముందర మిక్సీ తిప్పితే అది తిరుగుతుందో లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి కొంచెం చూడండి, ఎంత కొంచెం నీళ్ళు వేసానో. ఒక 1 టేబుల్ స్పూన్ నీళ్ళే పట్టుంటాయి, అంతకంటే ఎక్కువ పట్టలేదు. నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా ముద్దగా గ్రైండ్ అయిపోతుంది. ఇది చూడండి, ఇంత గట్టిగా గ్రైండ్ అవ్వాలి. ఇంత గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న శనగపప్పు ముద్దని కుక్కర్ గిన్నెలోకి మార్చుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇంత గట్టిగానే రుబ్బుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం లూజ్ అయినా నూనె లాగేస్తుంది పాఠోళి. కుక్కర్ చల్లారిన తర్వాత శనగపప్పు ముద్దని బయటికి తీసి గరిటెతో కానీ అట్లకాడతో కానీ ఇలా ముందర విరుపుకోవాలండి. విరుపుకున్న తర్వాత వేడి పట్టుకోగలిగినంత వరకు కాస్త చల్లారనిచ్చి అప్పుడు చేత్తో పూర్తిగా ఇలా నలిపేసుకొని పొడిలాగా చేసేసుకోవాలి. ఇది గరిటెతో చేస్తే అవుతుంది కదా అంటే పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటుంది, అప్పుడు బాగుండదు. పాఠోళి ఇలా పొడి పొడిగానే రావాలి, ఇలా వస్తేనే బాగుంటుంది. స్టవ్ మీద బాణలి పెట్టి దానిలో కొంచెం బాగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసేసి పప్పులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. పప్పులు కొద్దిగా వేగి ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఇంగువ బాగా దండిగా వేసుకోవాలండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 2 పోపులోకి. తర్వాత కరివేపాకు చిటపట్లాడుతున్నప్పుడు మనం ముందరగా నలిపి పెట్టుకున్నాం కదా, ఎనిపి పెట్టుకున్నాం కదా, పొడి చేసుకున్నాం కదా పాఠోళి పొడి, అది వేసేసుకోవాలి. పాఠోళి పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి, జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడే మధ్యలో ఒక్కసారి కొద్దిగా రుచికి సరిపడేటట్లుగా ఉప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఉండడమే. లో ఫ్లేమ్లో అయినా కలుపుకోవచ్చు, లేదా దగ్గరే ఉండి కలుపుతాము అనుకుంటే హై ఫ్లేమ్లో అయినా పెట్టి కలుపుకోవచ్చు. కానీ జాగ్రత్త, మాడిపోకుండా మాత్రం చూసుకోండి. శనగపిండి కదా, తొందరగానే వేగిపోతుంది. ఇది ఇలా వేయించుకోవడమే, ఇంతే, అయిపోయింది. పాఠోళి రెడీ అయిపోయిందండి. ఈ పాఠోళిని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. పాఠోళితో పాటుగా మెంతి పులుసు చేసుకుంటాము. అలాగే ఇంగువ నూనె కూడా కాచుకుంటాము. ఏం లేదు, నూనె బాగా ఎర్రగా కాచేసి దానిలో ఇంగువ వేసి మిరపకాయలు వేసి వేయించుకోవడమే. ఇప్పుడు మెంతి పులుసు చేసుకునే విధానం కూడా చూపిస్తానండి. చింతపండు, కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకోవాలి. మరి పుల్లగా అక్కర్లేదు, కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను మెంతులు వేసి వేయించుకోవాలి. ధనియాలు, మెంతులు కొంచెం మంచి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకొని
కొంచెం మెంతులు కలర్ మారుతున్నాయి చూసారా, అలా అంతవరకు వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ బాణలి కానీ పెట్టి దానిలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. పప్పులే ఇందులో బేస్, కూరలు ఏమీ ఉండవు, ఉల్లిపాయలు అలాంటివి ఏమి ఉండవు. పప్పులు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి కూడా 1/2 టీ స్పూన్ చొప్పున వేసేసుకోవాలి. అలాగే ఇంగువ, కరివేపాకు వేసేసి వేయించేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, పోపు కొంచెం వేగినట్టు అయిన తర్వాత చింతపండు పులుసు వేసేసి ఒకసారి కలిపేసి దానిలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు అలాగే కారము వేసి తెరలనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు, ఉట్టి నీళ్లు లాగానే ఉంటాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది, 5 నిమిషాల్లో అయిపోతుంది ఇది. ఇలా కళాపెళామని బాగా తెరులుతున్నప్పుడు దీనిలో కొంచెం బెల్లం, ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. మరి తీయగా మాత్రం చేసుకోకండి, బాగుండదు అప్పుడు. వేసేసి బాగా తెరలనివ్వాలి. ఇలా బాగా తెరులుతున్న మెంతి పులుసులో కొంచెం బియ్యపిండి పెట్టుకోవాలి. పిండి పెట్టడం అంటే బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు వేసి ఆ పిండి నీళ్ళని పులుసులో వేసి తెరలనివ్వాలి. దీనివల్ల పులుసు కొంచెం చిక్కపడుతుంది, అంతకంటే ఇంకేం లేదు. ఇలా బాగా తెరిలిన తర్వాత చివరిగా ఆపేసే ముందరగా చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు పొడి ఉంది కదా, ఆ పొడిని ఒక 1.5 స్పూన్ వరకు వేస్తే సరిపోతుందండి. పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు తెరలనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పాటోళీతో పాటుగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా పప్పులతోటి బాగుంటుంది. పప్పులు ఉడికి ఉంటాయి, కొంచెం క్రంచీగా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాటోళీతో పాటుగా ఆ మెంతి పులుసు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.